పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. కొలంబియాలో జరిగిన ఘోర విమాన ప్రమాదం యావత్ దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. తమ ప్రాణాలను పణంగా పెట్టి దేశం కోసం సేవ చేస్తున్న వీరులు కేవలం ఒక్క క్షణంలో కాలగర్భంలో కలిసిపోయారు. విమానం కుప్పకూలిన ఘటనలో దాదాపు 90 మంది సైనికులు మృతి చెందినట్లు తెలుస్తోంది. మరి కొందరి పరిస్థితి విషమంగా ఉండడంతో స్థానికంగా తీవ్ర భావోద్వేగ క్షణాలు నెలకొన్నాయి. స్థానిక కాలమానం ప్రకారం కొలంబియా పెరూ సరిహద్దుల్లోని ప్యూర్టో లిగిజామో విమానాశ్రయం ఒక చిన్న విమానాశ్రయం, కానీ సైనిక పరంగా చాలా కీలకమైనది. దేశ రక్షణ కోసం బయలుదేరిన C-30 హెర్క్యులెస్ అనే పవర్ఫుల్ సైనిక రవాణా విమానం టేకాఫ్ తీసుకోవడానికి సిద్ధమైంది. లోపల 110 మంది యువ సైనికులు తమ డ్యూటీల కోసం కుటుంబాలను వదిలి దేశానికి సేవ చేయడానికి ఉత్సాహంగా ఉన్నారు. కానీ విమానం రన్వే మీద నుండి పైకి లేచిన కొద్ది క్షణాల్లోనే ఊహించని సాంకేతిక లోపం విమానం నియంత్రణ కోల్పోయి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. అది కూలిన వెంటనే ఆ ప్రాంతమంతా భారీగా మంటలు అలుముకున్నాయి. దాంతో దట్టమైనటువంటి నల్లటి పొగతో ఆ ప్రాంతమంతా నిండిపోయింది. ప్రమాదం జరిగిన వెంటనే రెస్క్యూ టీమ్స్ సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. కానీ ఆ మంటల తీవ్రత చూస్తే ఎవరైనా బతికే అవకాశం ఉందా అనే అనుమానం కలుగుతుంది. ప్రారంభంలో అందుతున్న సమాచారం ప్రకారం ఈ ఘోర ప్రమాదంలో 110 మందిలో 90 మంది సైనికులు అక్కడికక్కడే మరణించారని అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఈ ఘోర ప్రమాదంపై కొలంబియా రక్షణ మంత్రి పెడ్రో అర్నుల్ఫో శాంచేజ్ స్పందించారు. ఆయన తన తీవ్ర సంతాపాన్ని తెలియజేస్తూ ఇది దేశానికి తీరని లోటని అన్నారు. కానీ అదే సమయంలో ఆయన ఒక ముఖ్యమైన విషయాన్ని కూడా చెప్పారు. అధికారుల నుండి అధికారిక ధృవీకరణ వచ్చే వరకు ఓపికగా ఉండాలని, సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని ఆయన సూచించారు. ఇది తమ కొడుకు బతికే ఉంటాడేమో అని ఎదురు చూస్తున్న ఎన్నో కుటుంబాలకు ఒక చిన్న ఊరట. కానీ ఇప్పటి వరకు అందుతున్న వాస్తవాలు చూస్తే భారీ ప్రాణ నష్టం జరిగినట్లు స్పష్టమవుతుంది. ఏది ఏమైనా కొలంబియాలో జరిగిన ఘోర విమాన ప్రమాదం సైనికుల కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. అయితే శ్రీలంకలో జరిగినటువంటి ఈ ఘోర ప్రమాదం వెనక కుట్రకోణం ఏమైనా దాగుందా అనేటువంటి విషయంలో ఇప్పుడు శ్రీలంకకు సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ బృందాలు ఇప్పుడు ప్రస్తుతం అన్వేషణ సాగిస్తున్నాయి, దర్యాప్తును కూడా చేస్తున్నాయి. అయితే ప్రస్తుతం ఇప్పుడు పశ్చిమాసియాలో జరుగుతున్నటువంటి యుద్ధం వల్ల దీనికి ఏదైనా లింక్ ఉంటుందా అనేటువంటి కోణంలో కూడా ఇప్పుడు ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అయితే ఒక్కసారిగా C-130 అనేటువంటి హెర్క్యులెస్కు సంబంధించినటువంటి ఈ సైనిక విమానాన్ని ఎవరన్నా టార్గెట్ చేసి కూల్చారా? ఎవరన్నా వేరే శత్రు దేశాలు దీని మీద దాడి చేసేటువంటి ప్రయత్నం ఏమైనా చేసాయా, లేదంటే సాధారణంగా జరిగినటువంటి ప్రమాదమేనా? ఈ కోణంలో ప్రస్తుతం శ్రీలంక అధికారులు విచారణ జరుపుతున్నారు. అయితే ప్రస్తుతం కొన్ని రోజుల కిందటే మనం చూడవచ్చు, అమెరికాకు సంబంధించినటువంటి సబ్మెరైన్ నుంచి శ్రీలంక జలాల్లో ఉన్నటువంటి ఇరాన్కి సంబంధించినటువంటి INS డేనా అనేటువంటి ఒక వార్షిప్ని సరిగ్గా ఇదే విధంగా టార్గెట్ చేయడం జరిగింది. సో ఒక్కసారిగా ఆ షిప్ని పేల్చివేయడంతో అందులో ప్రయాణిస్తున్నటువంటి దాదాపు 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం జరిగింది. వీరందరూ కూడా ఇరాన్ దేశానికి సంబంధించినటువంటి సైనికులు, నేవల్ అధికారులు, నేవల్ స్టాఫ్ అండ్ క్రూ కూడా ఉన్నారు. అయితే ఇప్పుడు మళ్ళీ కొన్ని రోజుల తర్వాత, కొన్ని వారాల తర్వాత సరిగ్గా మళ్ళీ ఇప్పుడు శ్రీలంకకు సంబంధించినటువంటి సైనికులు ఈ స్థాయిలో దాదాపుగా 90 మంది అంటే 110 మందితో ప్రయాణిస్తున్నటువంటి టేక్ ఆఫ్ అయినటువంటి కొన్ని సెకండ్ల వ్యవధిలోనే ఈ విమానం కూలిపోవడానికి కారణం ఏంటి అనేది కూడా ఇప్పుడు అనేక అనుమానాలు కలుగుతున్నాయి. ప్రస్తుతం పశ్చిమాసియాలోనూ, అలాగే హిందూ మహాసముద్రంలోనూ, అలాగే అక్కడ ఉన్నటువంటి అరేబియా సముద్రంలో కూడా ప్రస్తుతం యుద్ధ వాతావరణం కొనసాగుతుంది. ఇరాన్ కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది, ఎక్కడైతే హిందూ మహాసముద్రం ఉందో హిందూ మహాసముద్రంలో ఉన్నటువంటి అమెరికాకు, బ్రిటన్కి సంబంధించినటువంటి ఐలాండ్లో ఉన్న అమెరికా ఏదైతే మిలిటరీ బేస్ను కూడా తాము టార్గెట్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. అందుకు తగ్గట్టుగా లాంగ్ రేంజ్ మిసైల్స్ను కూడా దీని మీదకి ప్రయోగించినటువంటి పరిస్థితి. అయితే ఒక మిసైల్ సాంకేతిక కారణంతో మధ్యలోనే ఆ మిసైలు విఫలమైంది. మరొక మిసైలు ఇటువైపుగా వస్తున్నటువంటి సమయంలో ఒక్కసారిగా అమెరికాకు సంబంధించినటువంటి ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ఈ మిసైల్ను గాల్లోనే కూల్చివేసింది. అయితే ఇప్పుడు హిందూ మహాసముద్రంలో ఉన్నటువంటి ఐలాండ్కు ప్రస్తుతం శ్రీలంకకు ఉన్నటువంటి లింక్ ఏంటి అని ఒకసారి చూస్తే, హిందూ మహాసముద్రానికి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతమే ఇది శ్రీలంక దేశం.
సో ద్వీపంలో ఉన్నటువంటి ఈ దేశంలో ప్రస్తుతం ఈ దాడి జరగడం, ఈ దాడి జరిగిందా అనే విధంగా కూడా ఒక రకంగా అనుమానం కూడా కలుగుతుంది. అయితే ఇప్పుడు ఇది ఖచ్చితంగా ప్రాథమికంగా వస్తున్నటువంటి అంచనాను చూస్తే ఇది ఖచ్చితంగా ప్రమాదంగానే అక్కడ ఉన్నటువంటి అధికారులు భావిస్తున్నారు. అయితే ఏది ఏమైనా కూడా పశ్చిమాసియా దేశంలోని హిందూ మహాసముద్రంలో ఉన్నటువంటి ఉద్రిక్తల దృష్ట్యా ప్రస్తుతం ఈ ప్రమాదం ఎందుకు జరిగింది, దీని వెనక ఏదైనా కుట్రకోణం ఉందా, లేదంటే శత్రు దేశాలు ఏమైనా టార్గెట్ చేసి ఈ విమానాన్ని పేల్చి సైనికుల ప్రాణాలు పోగొట్టడానికి కారకులయ్యారనేటువంటి కోణంలో కూడా దర్యాప్తు జరగాల్సినటువంటి అవసరం ఉంది. మీరేమనుకుంటున్నారు శ్రీలంకలో జరిగినటువంటి ఈ ప్రమాదం గురించి? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.